హాయ్ ఆల్, మీ కలలను కొల్లగొట్టింది ఎవరు? ఈ బుక్లో నుంచి మనం ఈరోజు అధ్యాయం 14 గురించి మాట్లాడుకుంటున్నాము. నేమ్ వచ్చేసి వాహనాన్ని మార్చాల్సిన సమయం. దీంట్లో బిజినెస్ స్కూల్ రచయిత అయినటువంటి రాబర్ట్ టి కియోసకి గారు ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు. ధనవంతులు నెట్వర్క్ను తయారు చేస్తారు, తక్కిన వాళ్ళు అందులో పని చేస్తారు. ఇంకా మనం చాప్టర్లోకి వెళ్తే, నా మిత్రుడు ఒక అధ్యాపకుడు ఉన్నాడు. అతడు నాకు ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. యు ఆర్ రైడింగ్ ఏ హార్స్ అండ్ ఇట్ డైస్ గెట్ ఆఫ్. ఇందులో ఒక హాస్య వ్యంగ్యం ప్రధానమైన కథ ఉంది. దేశంలోని శిక్షా ప్రణాళికను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో ఇందులో రాసి ఉంది. పుస్తకంలోని మొదటి పేజీ ఒక బొమ్మ ఉంది. స్కూల్కి పోయే ఒక చిన్న పిల్లవాడు ఒక ముసలి గుర్రం పైకెక్కి సవారీ చేస్తున్నాడు. రెండో పేజీలో పిల్లవాడు గుర్రం మీద కూర్చొనే ఉన్నాడు, కానీ గుర్రం చచ్చిపోయి ఉంది. తర్వాత 17వ పేజీలో రచయిత గుర్రం పైకెక్కి సవారీ చేసేందుకు ఏమైనా ఉపాయాలు ఉన్నాయా సూచించమని చెప్పాడు. అక్కడ కొన్ని ఉపాయాల గురించి కూడా రాయబడి ఉంది. ఆ ఉపాయాలు ఈ పని గురించి ఇంతకు ముందే జ్ఞానం ఉన్న స్కూళ్ళ గురించి తెలుసుకోవాలి. ఈ పనిలో సాఫల్యం పొందడానికి కొత్త చట్టాలు తయారు చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ పని కోసం ఒక విశిష్టమైన సమితిని ఏర్పాటు చేస్తే చివరి 2 పేజీల్లో పిల్లవాడు మృత గుర్రంపై నుండి దిగుతాడు. దగ్గరగా ఉన్న మెరుస్తున్న కారులో కూర్చుని వెళ్ళిపోతాడు. మీరు సరైన వాహనంపైనే సవారీ చేస్తున్నారా? పైన కథలో ఒక సందేశం ఉంది. ఒకవేళ ఎవరికైనా సందేహం ఉంటే చివరి పేజీలో ఆయన ఇట్లా రాశాడు: ఒకవేళ మీ గుర్రం చచ్చిపోయి ఉంటే మీరు దానిపై నుండి దిగిపోవడమే ఉత్తమం. లేకపోతే ఒక కొత్త గుర్రాన్ని వెతుక్కోండి. లేకపోతే మరేదైనా వాహనాన్ని, సమయానికి అనుకూలమైన దాన్ని ఏర్పాటు చేసుకోండి. కానీ దురదృష్టం ఏమిటంటే చాలామంది చచ్చిన గుర్రాన్ని మళ్ళీ బతికించడానికి చేస్తూ సమయాన్ని వృధా చేస్తారు. మీ విషయంలో ఇది ఎంత నిజమో ఆలోచించుకోండి. మీరు చచ్చిన గుర్రంపై సవారీ చేయడం లేదు కదా? కింద కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను, దయచేసి నీతిగా వీటిని సమాధానాలు ఇవ్వండి. ప్రస్తుతం మీరు చేసే వృత్తి, ఉద్యోగం మిమ్మల్ని మీ గమ్యం దాకా తీసుకువెళ్తున్నాయా? మీరు మీ రిటైర్మెంట్ ప్లాన్ని తయారు చేసుకున్నారా? మీరు మీ లక్ష్యం వైపు వేగంగా వెళ్తున్నారా? మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారా? మీరు మీ యోగ్యతకు అనురూపంగా సంపాదిస్తున్నారా? మీరు మీ కెరియర్లో ముందుకు వెళ్తున్నారా? మీకు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా అనిపిస్తోందా? మీరు ఏ గుర్రం మీద సవారీ చేస్తున్నారు? అది జీవించి ఉందా లేక చచ్చిపోయిందా? మీరు చనిపోయిన గుర్రం పైనే సవారీ చేస్తున్నారా? సమయం వ్యర్థం చేస్తున్నారా? నెట్వర్కింగ్ వేగంగా నడిచే ఈ సమయపు వాహనం. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాల చేత రాబర్ట్ కియోసకి ఈ విషయంలో ఏం చెబుతున్నారో చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఈనాడు ఫ్రాంచైజింగ్ ట్రెడిషనల్ బిజినెస్కి పోటీగా ఎక్కువ ప్రగతిలో ఉంది. దీనిని చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. దీనికోసం మీరు శిక్షణ ఇస్తారు. నిజం చెప్పాలంటే ఇది ఈ కొత్త శతాబ్దపు కొత్త బిజినెస్. తన సఫలీకృత పరంపరాగత వ్యాపారం అమ్మేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ రాబర్ట్ 47 సంవత్సరాల వయసులో రిటైర్ అయ్యారు. దీనివలన మనకన్నా అతడికి ఎక్కువ తెలుసు అన్న విషయం తెలుస్తోంది. ఆయన ఆర్థిక స్వాతంత్ర్యం పైన రాసిన తన 10 పుస్తకాల్లో ఈ రహస్యాల గురించి చెప్పసాగాడు. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఏముంది? రాబర్ట్ టి కియోసకి దీనిని ప్రశంసించాడు. వారన్ బఫెట్ 3 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు కొన్నాడు. వీళ్ళు ఇంతగా ప్రభావితులు కావడానికి దీనిలో ఏముంది? మీ సిద్ధాంతంలో ఏముంది? ప్రజలు దీన్ని కొత్త శతాబ్దం కొత్త బిజినెస్ అని ఎందుకు అంటున్నారు? దీని తీవ్రగతిని చూసి తుఫాను ముందు వచ్చే శాంతి అని ఎందుకు అంటున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ఈ విషయం గురించి లోతుగా అధ్యయనం చేయాలి. అన్నింటినీ మించిన పెద్ద అవకాశం. ఇంతకుముందు మనం పిరమిడ్ల గురించి చర్చించుకున్నాం. మన దేశంలో సైన్యమైన, ప్రభుత్వమైన, ద బాయ్ స్కౌట్, చర్చి మొదలైన పిరమిడ్ నిర్మాణంగానే ఉంటాయి. చట్టబద్ధం కాని పిరమిడ్ ప్రణాళికల గురించి కూడా తెలుసుకున్నాం. దీనిని బట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఒకసారి చట్టబద్ధమైన ప్రణాళిక అని చెప్పవచ్చును. ఒకవేళ ఇందులో కూడా ఏవైనా చట్టబద్ధం కాని కంపెనీలు కలిసి ఉంటే అవి ఎక్కువ కాలం నిలవవు. ఎంత మంచి మాట కదూ! కానీ ఇది చట్టబద్ధమైంది కనుక ఇది శ్రేష్టమైన బిజినెస్ అని ఎంత మాత్రమూ చెప్పలేము. ఉదాహరణకి కారు కడగడం, తోటను బాగు చేయడం 2 చట్టబద్ధమైనవే కానీ శ్రేష్టమైనవి కావు. కానీ పెద్ద పెద్ద ఆర్థిక విశ్లేషజ్ఞులు ఇదే సర్వశ్రేష్టమైన అవకాశం అని ఎందుకు అంటున్నారు? మీకు నేను చెబుతాను. నెట్వర్క్ మార్కెటింగ్లో చేరితే 20 లాభాలు. ఫ్రాంచైజింగ్కి సమానమైన బిజినెస్ మోడల్. పర్సనల్ ఫ్రాంచైజ్ లేక
ఆల్టర్నేటివ్ ఫ్రాంచైజ్ అన్న పేరుతో పిలువబడే ఈ బిజినెస్ కార్యప్రణాళిక పూర్తి డూప్లికేటబుల్, ఫ్రాంచైజింగ్ దోషాలు లేనిది. అంటే లైసెన్స్కి పెద్ద మొత్తం ప్రతీ నెల తమ ఆదాయంలో పెద్ద మొత్తం కంపెనీకి పంపించడం లేదు. రెండోది, 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి. చాలా వరకు వ్యాపారాలు లీనియర్ గతితో పెరుగుతాయి. అంటే మొదటి స్టోర్, రెండోది, మూడోది, నాలుగోది. కానీ నెట్వర్కింగ్ ఎక్స్పోనెన్షియల్ గతితో వృద్ధి పొందుతుంది. అంటే 6గురు ఈ వ్యాపారంలో చేరితే వాళ్ళు మరో 6గురిని, వాళ్ళు మళ్ళీ మరో 6గురిని. ఊహించండి ఎంతమంది అవుతారు? దాదాపు 259 మంది. ఎంత అద్భుతం కదూ. 3. లివరేజ్ సిద్ధాంతం. పాల్ గెట్ లివరేజ్ సిద్ధాంతం గురించి చాలా చక్కగా చెప్పాడు. నేను స్వయంగా 100% ఉంచుకోకుండా 100 మంది ఒక్కొక్క శాతం ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. నెట్వర్క్ మార్కెటింగ్లో టన్నుల ఉత్పత్తి అమ్మే సూపర్ సేల్స్ మ్యాన్స్ ఉండరు. ఇక్కడ ఒక పెద్ద టీం ఉంటుంది. ప్రతి మెంబర్ కొంచెం కొంచెం ఉత్పత్తులను కొంటాడు, అమ్ముతాడు. 4. సామాన్య వ్యక్తి ఆర్థిక సంపాదన అవకాశం. నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి మీరు పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించనక్కర్లేదు. ఇక్కడ డిగ్రీల కన్నా మేధస్సుకు వినడం, నేర్చుకోవడానికి సంసిద్ధత అవ్వడం మొదలైన వాటికే ఎక్కువ ప్రాధాన్యత. సామాన్య వ్యక్తికి సంపాదించుకునే అవకాశం ఇందులో ఎక్కువగా ఉంది. 5. ఉచితమైన శిక్షణ. వ్యాపారం మెలకువలు నేర్పిస్తారు. సఫలీకృతులుగా ఎదగడానికి అవకాశం ఇందులో ఉంది. ఉచితమైన శిక్షణ ఇస్తారు. కొత్తగా చేరే వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం తప్పనిసరి. 6. రాయల్టీ ఇన్కమ్. ఉద్యోగంలో, పరంపరాగత వ్యాపారాల్లో మీరు మీ విలువైన సమయాన్ని అమ్మేసి డబ్బులను సంపాదిస్తారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చే సంపాదన ఒక స్థితి చేరుకున్న తర్వాత రాయల్టీ రూపంలో మీకు చేరుతుంది. మీరు అప్పుడు పని చేయలేకపోయినా పర్వాలేదు. 7. బయట వాళ్ళకి సహాయం చేస్తే మీకు మీరు సహాయం చేసుకున్నట్లే. ఇది ఈ వ్యాపారంలో విశిష్టత. మీరు ఎంతమందికి సహాయం చేస్తే అంతగా మీ ఆదాయం పెరుగుతుంది. మరి ఇతరులు అధికంగా సంపాదించడానికి మీరు చేయూతనివ్వడంలో వెనకాడడం ఎందుకు? ముందడిగే మీ ప్రగతి. 8. తక్కువ పెట్టుబడి, అధిక లాభం. ఏ చిన్న వ్యాపారం అయినా సరే చేయాలంటే బాగా పెట్టుబడి పెట్టక తప్పదు. కానీ తక్కువ పెట్టుబడితో దీనిని మనం ఆరంభించవచ్చు. 9. మీకు ఇష్టమైన వాళ్ళని మీరు ఎంచుకోవచ్చు. ఉద్యోగంలో లేకపోతే పరంపరాగత వ్యాపారాల్లో మనకి ఇష్టం లేకపోయినా కొందరితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఇది తప్పనిసరి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇష్టమైన వాళ్ళని ఎంచుకునే స్వేచ్ఛ మనకి ఉంటుంది. మీకు మీరే బాస్. ఈ వ్యాపారంలో మీరు పనిచేసే సమయాన్ని, లక్ష్యాన్ని, ప్రణాళికలను స్వయంగా ఎంచుకోగలుగుతారు. మీ నిర్ణయాన్ని మీరే తీసుకోగలుగుతారు. ప్రతిరోజు మీ ఇష్టం 2 గంటల పైనే చేయండి, లేకపోతే 20 గంటలైనా. ఎందుకంటే మీరు మీకోసం పనిచేస్తున్నారు, పరాయి వాళ్ళ కోసం ఎంత మాత్రమూ కాదు. మీరు కంపెనీకి యజమాని. అందువలన తప్పటడుగులు కాకుండా సరైన అడుగులు వేయండి. జీవితాన్నే మార్చేసుకోండి. 11. నిర్ణయం మీదే. మీరు ఈ వ్యాపారాన్ని ఎందుకు చేస్తున్నారు? మీరు కేవలం పార్ట్ టైం పనిచేసి సంపాదించుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఫుల్ టైం పని చేయాలనుకుంటున్నారా? మీరు దీన్ని స్థానియ లెవెల్లో వృద్ధి చేయాలనుకుంటున్నారా? లేకపోతే అంతర్రాష్ట్రీయ లెవెల్లోనా? ఈ విషయం గురించి మీరే ఆలోచించండి. నిర్ణయం మీదే. 12. ఏ తేడాలు లేవు. కార్పొరేట్ కల్చర్లో జీ సార్, ఎస్ సార్, నో సార్ అంటూ తలవంచాల్సి వస్తుంది. నువ్వు స్త్రీ అంటూ, నువ్వు పురుషుడివి అంటూ భేదభావం చూపిస్తారు. నీవు ధనవంతుల కుటుంబం నుండి వచ్చావా? మీరు పెద్ద పెద్ద కాలేజీల్లో చదవలేదా? ఇటువంటి ప్రశ్నలు వేస్తూ అవమానిస్తారు. కానీ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో నిశ్చింతగా ఉండవచ్చు. ఇక్కడ మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి భేదభావాలు లేవు. ఇక్కడ ప్రయత్నాలకు, పరిణామాలకు మాత్రమే విలువ. 13. అపరిమితమైన సంపద. ఉద్యోగంలో మీ యజమాని మీ చేత బండ చాకిరి చేయిస్తాడు. మీ చాకిరికి తక్కువ ధరలో కొంటాడు, బజారులో ఎక్కువ ధరకే అమ్ముడవుతాడు. ఈ మధ్యలో మిగిలిందంతా అతడి జేబులోకి. దీని ఫలితం మీ యోగ్యతకు తగినట్లు మీరు ఎప్పుడు సంపాదించలేరు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 14. కంచెలు లేనే లేవు. ఒకవేళ మీరు ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా మీకు కొన్ని సరిహద్దులు ఉంటాయి. ఏదో ఒక చోట చేయడానికి మీకు అనుమతి ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇటువంటి ఏ ఆంక్షలు లేవు, ఏ కంచెలు లేవు. మీరు ఎన్ని దేశాలలోనైనా ఈ వ్యాపారాన్ని విస్తరింపచేయవచ్చును. 15. తక్కువలో తక్కువ ఖర్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇంటి నుండే చేయవచ్చు. అందులోనూ దీంట్లో పరంపరాగత వ్యాపారాలలాగా దుకాణాలు, ఆఫీసులు, సిబ్బంది అక్కర్లేదు. వీటి మీద ఖర్చు చేయాల్సిన అవసరమూ లేదు. 16. సహకారాలు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వ్యక్తులు తమ కాళ్ళపై తాము ఎట్లా నిలబడగలగాలో నేర్పుతుంది. వాళ్ళు స్వతంత్రంగా బతికే వీలు కల్పిస్తుంది. ఎవరి ఎదుట తలవంచనక్కర్లేదు. వాళ్ళకు వాళ్ళే రాజులు.
17 పెద్ద మొత్తంలో ఉత్పత్తులు కొనుగోలు. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా దొరికే ఉత్పత్తులు ఎంతో నాణ్యత కలవి ఉంటాయి. ఇవి బయట బజారుల్లో దొరకవు. అందువలన వ్యాపారంలో చేరిన నెట్వర్క్ వ్యాపారస్తులకు ఉత్పత్తులు పెద్ద మొత్తంలో లభిస్తాయి. వాటిని మంచి ధరకు అమ్మడం వలన చాలా సంపాదిస్తారు. 18 ఈ కామర్స్ ప్రయోగం. నెట్వర్క్తో కలిసి ఉన్న వ్యక్తులు మార్పును ఎంతో ఇష్టపడతారు. అందువలన ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా వాళ్ళు ముందే స్వీకరిస్తారు. ఎక్కువగా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఈనాడు తమ వెబ్సైట్లో ఈ కామర్స్ చేర్చుకున్నాయి. దీనివలన ఇంట్లోనే కూర్చొని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. 19 వ్యక్తిత్వ వికాసానికి ప్రోత్సాహం. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఒక సత్యాన్ని తెలుసుకున్నాయి. ఒక వ్యాపారస్తు వృద్ధి చేయాలంటే ప్రజల్లో వాళ్ళ వ్యక్తి వికాసాన్ని సంబంధించిన జ్ఞానం ఉండాలి. అందువలన ఈ విషయానికి సంబంధించిన పుస్తకాలు చదవమని, సీడీలు టేబులు వినమని సలహా ఇస్తాయి. దీని ద్వారా కంపెనీ వాళ్ళు వాళ్ళల్లో నిద్రాణమైన కళలు మేల్కొలుపుతారు. ఈ కళలను పండించుకోవడానికి కృషి చేయమని ఇస్తాయి ఈ కంపెనీలు. 20 మిత్రులు, డబ్బులు, ఆనందం, వినోదాలు, మంచి ఫలితాలతో. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న విశేషం ఏమిటంటే మిత్రులను చేసుకోవచ్చు, మంచి సంపాదన ఉంటుంది, ఆనంద వినోదాలతో జీవితం గడపవచ్చు. నిజానికి ఇటువంటి ప్యాకేజ్ మరెక్కడా కనిపించదు. ఈ వ్యాపారంలో ఇదంతా చేస్తూ ధనవంతులైపోతారు. అందువలన ప్రజలు దీన్ని హృదయపూర్వకంగా ఇష్టపడతారు. పైన చెప్పిన దానిని బట్టి చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అన్నింటికన్నా ముఖ్యమైన వ్యాపార ప్రణాళిక. ఇప్పుడు ఈ విప్లవాత్మకమైన ఆలోచన ఆచరణ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎక్స్పర్ట్ అభిప్రాయం ప్రకారం ఈ కంపెనీ ప్రతి సంవత్సరం $200 బిలియన్ వ్యాపారం చేస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇంకా ఇది ప్రారంభ దశలోనే ఉంది. ఇంకా పాలు తాగే శిశువే. భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీ ఎటువైపు మళ్ళుతుందో దీని గురించి తర్వాత అధ్యాయాల్లో విస్తారంగా తెలుసుకుందాం. ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.